లక్ష్మీ లిమిటెడ్ భూపాల్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇతను వచ్చేసి సప్లయర్ అండ్ ఏం చేస్తున్నాడు, మిషనరీ సప్లై చేస్తున్నాడు. ఎక్కడికి, ఇండోర్ ఎంటర్ప్రైజెస్ మిషనరీ మధ్యప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇండోర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. భూపాల్ నుంచి ఇండోర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో రెండు సేమ్ స్టేటసే కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెవీ చేయాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ టైమ్ ఆఫ్ సప్లై మిషన్ ఈజ్ 1 October. ఓకే, పీక్యూఆర్ లిమిటెడ్ ఈజ్ నాట్ రిలేటెడ్. సో మనం సెక్షన్ 15(1) ఏం చెప్తుంది, ప్రైస్ మస్ట్ బి సోల్ కన్సిడరేషన్ ఉండాలి, బోత్ ఆర్ అన్రిలేటెడ్ పర్సన్స్ ఉండాలి. సో ఇక్కడ రిలేటెడ్ పర్సన్ కాదు అని వాళ్ళే చెప్పినారు. ఓకే, నెక్స్ట్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ వాజ్ ప్రొవైడెడ్. బేసిక్ ప్రైస్ ప్రొవైడ్ చేసినాడు, ఎక్స్క్లూజింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ బట్ ఇంక్లూజింగ్ ఆఫ్ డిజైన్ ఇంజనీరింగ్ ఛార్జెస్. ఇవన్నీ ఇంక్లూడ్ చేసినాయంట, ట్యాక్సెస్ని ఎక్స్క్లూడ్ చేసినాయంట. యాజ్ పర్ సెక్షన్ 15(1) ప్రకారం ఏం చెప్తుంది, ఆల్ ట్యాక్సెస్ అన్నీ ఇంక్లూడ్ చేయాలి, ఎక్సెప్ట్ జిఎస్టీ ఛార్జెస్ ఒకటే ఎక్స్క్లూడ్ చేయాలి అని చెప్పినారు. సో వాళ్ళు ఆల్ ట్యాక్సెస్ని ఎక్స్క్లూడ్ చేసినా కాబట్టి మనం ఇంక్లూడ్ చేద్దాము. ఇవి ఆల్రెడీ ఇంక్లూడ్ చేసినా కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లక్ష్మీ లిమిటెడ్ ప్రొవైడ్స్ 2 years ఫ్రీ వ్యారంటీ ఫర్ 2 మిషనరీ ప్రొవైడెడ్ ఎక్స్టెండెడ్ వ్యారంటీ. ఒక వ్యారంటీని ప్రొవైడ్ చేస్తుంది, 1 lakh దాని యొక్క వ్యారంటీ. అండ్ టైమ్ ఆఫ్ సప్లై బయర్స్ సేమ్ నాట్ ఈజ్ అవైలబుల్ టు సపరేట్లీ 1 year వ్యారంటీ. సో వేరే వాళ్ళకి లేదు ఈ యొక్క వ్యారంటీ అనేది, ఎక్స్టెండ్లీ వీళ్ళకి ఒకటికే ప్రొవైడ్ చేస్తున్నాము. సో వాల్యూ ఆఫ్ మిషనరీ ఎంత, 20 lakhs. 20 lakhs ప్లస్ 1 lakh ఈజ్ ద వ్యారంటీ సర్వీస్. నెక్స్ట్ లక్ష్మీ హ్యాస్ కలెక్టెడ్ ద కన్సల్టెన్సీ ఛార్జెస్ వాట్ ఎవర్ ద సెక్షన్ 15(1)(c) అని చెప్తుంది. ఏమన్నా ఛార్జెస్ కానీ ఆర్ కమిషన్స్ కానీ ఏమన్నా కలెక్ట్ చేసుకుంటే సప్లయర్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఎంత కలెక్ట్ చేసినాడు, 10,000 ప్లస్ 20,000. సో ప్లస్ సారీ 20 lakhs ప్లస్ 1 lakh ప్లస్ 10,000 ప్లస్ 20,000 మొత్తం యాడ్ చేసుకుంటా. నెక్స్ట్ సబ్సిడీ రిలేటెడ్ టు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సబ్సిడీ అంట. సో సబ్సిడీ ఉందనుకోండి, మనకి 2 types వస్తుంది. ఒకటి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నామా, ఆర్ అదర్స్ నుంచి తీసుకున్నామా. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటే ఎక్స్క్లూడ్ చేయాలి, రిమైనింగ్ వేరే వాళ్ళ నుంచి తీసుకుంటే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం రిసీవ్ ఫ్రమ్ సబ్సిడీ గవర్నమెంట్, ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నామో గవర్నమెంట్ నుంచి రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ వాళ్ళు ఇంక్లూడ్ చేసినా కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ రిసీవ్ ఫ్రమ్ అదర్ పర్సన్ నుంచి మనం రిసీవ్ చేసుకున్నామంటే దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అదర్ సైడ్ నుంచి తీసుకునే అమౌంట్ ఎంత, 50K యాడ్ చేసుకుంటా. నెక్స్ట్ 1% ఆఫ్ క్యాష్ డిస్కౌంట్ ఆన్ బేసిక్ ప్రైస్ ఎంత, 20 lakhs. 20 lakhs పైన బేసిక్ ప్రైస్ తీసుకుంటే 2 lakhs 20,000 అవుతుంది. బేసిక్ ప్రైస్ వచ్చేసి 20,000 అవుతుంది. సో ఎంత చేసినాం మనం ఇప్పుడు, 2 lakhs, 1 lakh ప్లస్ 10,000 ప్లస్ 20,000 ప్లస్ 50,000 మైనస్ 20,000, దట్ ఈజ్ డిస్కౌంట్. సో వాల్యూ ఆఫ్ సప్లై మనకు వచ్చేస్తుంది 21,60,000. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెవీ చేయాలి దానిపైన. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎందుకు, సేమ్ స్టేట్స్ కాబట్టి. సో లక్ష్మీ లిమిటెడ్ అనేది పీక్యూఆర్ లిమిటెడ్ ఈజ్ నాట్ రిలేటెడ్ పర్సన్. సో సెక్షన్ 51(1) ఫస్ట్ చెప్తారు, ప్రైస్ అనేది వాళ్ళిద్దరు రిలేటెడ్ పార్టీ అయినప్పుడు ప్రైస్ అనేది సోల్ కన్సిడరేషన్ ఉండాలి, 15(1) చెప్తుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వాల్యూ అవుతుంది అప్పుడు 15(1) వచ్చేసి ఏవి, ప్రైస్ యాక్చువల్లీ పేడ్ ఆర్ పేయబుల్ ఆఫ్ ద మిషన్ బై పీక్యూఆర్ లిమిటెడ్. డిజైన్ అని ఇంప్లిమెంట్ చేసేసి ఆల్రెడీ ఇంక్లూడ్ చేసినా కాబట్టి ఇంక్లూడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంక్లూడ్ చేయలేరు అని మీరు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇంక్లూడ్ చేసి మళ్ళీ చేయొచ్చు. నెక్స్ట్ ఎనీథింగ్ డన్ బై ద సప్లయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ బిఫోర్ ఆర్ డెలివరీ అట్ ది టైమ్ ఆఫ్ ఇంక్లూడెడ్ ఇన్ 15(2)(c) అని చెప్తుంది. ఏమైనా ఛార్జెస్ కానీ ఆర్ కమిషన్ ఇన్సిడెంట్ ఛార్జెస్ కానీ ఏమైనా వస్తే వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి రిలేటెడ్ టు సర్వీస్కి సంబంధించి, అది వాల్యూలోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సప్లై ఆఫ్ మిషనరీ, ఇక్కడ మిషనరీ వచ్చేసి మనకి గుడ్ కాబట్టి వాల్యూ ఆఫ్ మిషనరీ యాన్సిలరీ సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ చేసే లైక్ ఎక్స్టెండెడ్ వ్యారంటీ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. సో వాల్యూ ఆఫ్ సచ్ యాన్సిలరీ సర్వీసెస్ ఇది ఇంక్లూడెడ్ ఇన్ వాల్యూ ఆఫ్ కాంపోజిట్ సప్లై ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సప్లైకి ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ని తీసుకోవాలి. అంటే వాల్యూ ఆఫ్ మిషనరీకి ఏ రేట్ వస్తుందో అన్నిటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎనీథింగ్ డన్ బై ద సప్లయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ ఆర్ డెలివరీ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై యాజ్ పర్ సెక్షన్ 15(2)(c) ప్రకారం ఇంక్లూడ్ చేసుకోవాలి ఏమన్నా వర్క్ చేస్తే అతని కోసం. సప్లై ఆఫ్ మిషనరీ విత్ సప్లై ఆఫ్ యాన్సిలరీ సర్వీసెస్ లైక్ ఫైట్ ఇన్సూరెన్స్ ఇది కంపోజ్ సప్లై. ప్రిన్సిపల్ సప్లై ఏది మిషనరీ కాబట్టి మిషనరీకి ఏ రేట్ అయితే అప్లికబుల్ అవుతుంది ఈ యాన్సిలరీ కూడా అదే రేట్ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ సబ్సిడీ ఈస్ ప్రొవైడెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ రిసీవ్ చేసుకుంటే నాట్ ఇంక్లూడెడ్ అండ్ వేరే అదర్ పర్సన్ నుంచి రిసీవ్ చేసుకుంటే అది ఇంక్లూడ్ చేసుకోవాలి 15(2)(e) ప్రకారం. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ హ్యాస్ బీన్ గివెన్ టు పీక్యూఆర్ enterprise upfront at the time of supply and thus would have been recorded in the invoice and hence shall be excluded. సో క్యాష్ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే వాటిని డిడక్ట్ చేసుకోవాలి. మనం అదే డిడక్ట్ చేసుకున్నాము యాజ్ పర్ సెక్షన్ 15(3)(a) ప్రకారం.
నెక్స్ట్ గివెన్ కేసులో లొకేషన్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాడు. అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఏం తీసుకుంటాము, వేర్ మిషనరీ కాబట్టి మిషనరీ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాము, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడైతే టర్మినేట్ చేస్తామో అంటే డెలివరీ చేస్తామో మూవ్మెంట్ లేకుండా ఏది మధ్యప్రదేశ్లోనే చేస్తున్నాం కాబట్టి బోత్ ఆర్ CGST HGST విల్ బి లెవబుల్. అండ్ నోట్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఇంకొక పాసిబుల్ ఏమంటే వ్యూ ఆడ ఇంక్లూడ్ చేసినారు అంటే దానికి కన్సిడర్ చేసినారు. ఒకవేళ అట్లా కాదనుకుంటే బేసిక్ ప్రైస్ వచ్చేసి 19,70,000 అవుతుంది. 20 lakhs నుంచి 10,000 20,000 తీసేస్తే 1% డిస్కౌంట్ తీసుకుంటే 19,700 అవుతుంది. అప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై 21,60,300 అవుతుంది. SGST CGST. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 19? మిస్టర్ JNT ఇండియా లిమిటెడ్. సో జే అనే వాళ్ళు ఉన్నారు. మ్యానుఫ్యాక్చర్ హెవీ మిషన్స్ రిజిస్టర్ హెట్ రాజస్థాన్ ఉన్నారు. మిషన్ టు ధనుక్ ఉదయపూర్ రాజస్థాన్. సో వీళ్ళకి ఎవరికి పంపిస్తున్నాం, ఉదయపూర్కి పంపిస్తున్నాం. మనం జైపూర్లో ఉన్నాం, ఉదయపూర్ రెండు రాజస్థాన్. సో CGST HGST విల్ బి లివబుల్ యూజింగ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. కంప్లీట్ ద వాల్యూ ఆఫ్ GST పేయబుల్ ఇన్ క్యాష్ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. సో మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో ఏం చెప్పన్నాడు, వాల్యూ ఆఫ్ మిషనరీ కనుక్కోమన్నాడు. అండ్ GST పేయబుల్ ఎంత అనేది చెప్పాలి. ఓకే, బేసిక్ ప్రైస్ని ప్రొవైడ్ చేసినాడు. సో CGST HGST రేట్ ఎంత 9%, దట్ ఈస్ 18%. బేసిక్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డిస్క్లోజర్స్. సో మనం హ్యాస్ పర్ సెక్షన్ 15(1) ప్రకారం ఆల్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, డిస్కౌంటెస్ని డైరెక్ట్ చేసుకోవాలి. సో 28,50,000 నుంచి ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ యాజ్ 3%. సో ట్రేడ్ డిస్కౌంట్ని తీసేయాలి, 85,500ని డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండరీ ప్యాకింగ్ చార్జెస్ టు ఇన్ ఐరన్ షీట్స్, చార్జెస్ ఫర్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ of machine on the request of buyers. So anything done by the supplier for the purpose of supply of goods is to be considered in value of supply. So value of supply లో ఇది కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ చేస్తే 30,000ని యాడ్ చేసుకుంటా. ఓకే, 30,000ని యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇవి అట్ ది టైమ్ ఆఫ్ మిషన్ కాబట్టి ఇది కూడా యాడ్ చేసుకుంటా. 30,000 90,000 యాడ్ చేసుకుంటా. ట్యాక్స్ లెవిడ్ ఎనీ ట్యాక్స్ ఈజ్ పేడ్ ఆర్ ఎక్స్క్లూడింగ్ GST తప్ప అన్ని ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి యాజ్ పర్ సెక్షన్ 15(1) ప్రకారం. నెక్స్ట్ సబ్సిడీస్ రిసీవ్డ్ బై సప్లయర్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రిసీవ్ చేసుకుంటే ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏం చేయాల్సిన అవసరం లేదు. 80,000ని ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ పేడ్ బై టు అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్. సో దెర్ ఈస్ అగ్రిమెంట్ ప్రకారం మనం పే చేస్తున్నాము. అమౌంట్ వాజ్ పేడ్ బై మిస్టర్ ధనుక్ లిమిటెడ్. ఎవరు ఇక్కడ, ధనుక్ వచ్చేసి రెసిపియంట్. సో రెసిపియంట్ పే చేస్తున్నాడు ఏవి, ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఎంత 22,000 పే చేస్తున్నాడు. సో ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ పేడ్ బై ధనుక్ లిమిటెడ్. అవి మనం ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇది లయబుల్, ఎవరు సప్లయర్ లయబుల్, బట్ రెసిపియంట్ పే చేస్తున్నాడు, అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి 22,000 అనేది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ పేడ్ మిస్టర్ ధనుక్ ఫర్ డిలే ఇన్ పేమెంట్. తో 12,000లోనే మనం GST కూడా ఇంక్లూడ్ అయింది అనుకోవాలి. 12,000 ఇంటూ మనకి రేట్ ఎంత చెప్పినారు, 18% చెప్పినారు, అంటే 100 డివైడెడ్ బై 118 తీసుకోవాలి. నెక్స్ట్ IGST paid on food items for consumption by employees working in the factory. సో వర్కింగ్ ఇన్ ద ఎంప్లాయీస్కి ఫుడ్ ఐటమ్ అంటే ఇది బ్లాక్డ్ ITC. సో బ్లాక్డ్ ITC మీ ది పర్పస్ ఆఫ్ కండక్టింగ్ మళ్ళీ బిజినెస్ చేయడానికి యూజ్ చేస్తే తప్ప మిగతా అన్నింటిలో బ్లాక్డ్ ITCనే. సో 8,000 అనేది మీకు ITC రాదు. నెక్స్ట్ CGST HGST 15,000 ఉంది. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో యూజ్ చేసినప్పుడు మీకు 15,000 వచ్చేసి ITC ఉంది. అండ్ అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ ఇక్కడ వచ్చేస్తుంది. అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ ఎట్లా వస్తుంది, ఇవన్నిటిని యాడ్ ఆర్ లెస్ చేస్తే ఇది లెస్ చేసినాము, ఇంకేమైనా లెస్ చేసినామా, ఇది ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. దీని దగ్గర మనం గుర్తుపెట్టుకోవాలి. సో ITCని తీసుకొని పేయబుల్ ఎంత ఉందో చూసుకుంటే డిఫరెంట్ అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది. బేసిక్ ప్రైస్ 28,50,000, 30,000 యాడ్ చేసుకుంటా, 90,000 యాడ్ చేసుకుంటా. అండ్ 90,000 తర్వాత మనకి 25,000 ఉంది, 25,000 యాడ్ చేసుకుంటా. అండ్ 22,000 యాడ్ చేసుకుంటా. అండ్ ఒకటి 12,000 ఏదైతే ఉందో అది 12,000ని ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనుకోవాలి. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత బేసిక్ ప్రైస్ పైన 28,000, 50,000 పైన 3% బేసిక్ ప్రైస్ 85,500. టోటల్ ట్యాక్సబుల్ వాల్యూ వచ్చేసి 29,000, 41,669. దీన్ని GST పేయబుల్ ఎంత ఉంది 9% తీసుకుంటా. అండ్ దాని నుంచి ITC 50,000, 15,000 తీసుకుంటా. అమౌంట్ ఏదైతే ఫుడ్కి సంబంధించి ఈవెంతో వాళ్ళ ఎంప్లాయీస్కి అయినప్పటికీ కూడా అది ITC రాదు. సో 2,47,950, 2,49,750 విల్ బి GST పేయబుల్ యాజ్ పర్ సెక్షన్ 15(2) ఆఫ్ CGST యాక్ట్ 2017 ప్రకారం. ఏం చెప్తుంది 15(2)లో, ఎనీ ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంక్లూడింగ్ ప్యాకింగ్ ఛార్జెస్ ఆర్ రెసిపియంట్ టు ద supply included in the value of supply. Any amount charged for anything done by the supplier in respect of supply of goods at time before delivery of goods included in value of supply. సో ఏమైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే సప్లయర్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా ట్యాక్సెస్ లెవీ చేస్తే ఆ ట్యాక్సెస్ అన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి ఎక్సెప్ట్ GST ట్యాక్సెస్ తప్ప. నెక్స్ట్ ఎనీ అమౌంట్ దట్ ద సప్లయర్ ఈజ్ లైబుల్ టు, ఏమైనా సప్లయర్ లైబుల్ టు పే ఉంటే ఆ లైబిలిటీని
రిసిపియంట్ పే చేస్తే అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఏవేవో పే చేసినాడు కదా, ఏది రిలేటెడ్ టు ప్రైస్ యాక్చువల్లీ పేడ్ ఇన్ గుడ్స్ వస్తే. నెక్స్ట్ తర్వాత ఇంట్రెస్ట్ ఫర్ డిలేడ్ పేమెంట్. ఇంట్రెస్ట్ ఫర్ డిలేడ్ పేమెంట్స్ ఉంటే ఫర్ కన్సిడరేషన్ ఆ ఇంట్రెస్ట్లో ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఉందని తీసుకోవాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయడమే ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఇంట్రెస్ట్కి మీరు జిఎస్టీ కట్టండి అంటే వాళ్ళు పంతరు పట్టుకొని. నెక్స్ట్ ఫర్దర్ ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ సచ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ద సేమ్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ మిస్టర్ జోంతి ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఇట్ సెల్ఫ్. సో దెర్ ఫోర్ ద టైమ్ ఆఫ్ సప్లై విల్ బి, ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకున్నామో ఇంట్రెస్ట్ కేసులో రిసిప్ట్ ఆయన ఇయర్ తీసుకోవాలి. చూడండి, రిసిప్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. రిసిప్ట్ కాకుండా రిసీవబుల్ అని చెప్తే అప్పుడు కూడా మనం ఇంట్రెస్ట్ని తీసుకోకూడదు. నెక్స్ట్ సబ్సిడీకి రిలేటెడ్. సబ్సిడీ అనేది ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాము, సిజిఆర్హెచ్జినా. సిజిఆర్హెచ్జి అయితే ఏం కన్సిడర్ చేయదండి, అదర్ నుంచి తీసుకుంటే ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ ట్రేడ్ డిస్కౌంట్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ ద ఇన్వాయిస్ అండ్ హెన్స్ ఎక్స్క్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై యాజ్ పర్ సెక్షన్ 15(3)(a) ప్రకారం డిస్కౌంట్ని రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐటీసీ రిలేటెడ్ టు food or beverages is disallowed unless the same is used for making output taxable supply same category or as element of taxable composite mixed supply. So further, since transforms are used in the course or furtherance of business, ITC thereon is available. So transform కి సంబంధించి ITC అనేది అవైలబుల్లోకి వస్తుంది. బట్ వేర్ హ్యాస్ ఫుడ్ ఆర్ బెవరేజీకి సంబంధించి అది బ్లాక్డ్ ఐటీసీ కాబట్టి ఆ బ్లాక్డ్ ఐటీసీ అనేది రాదు. ఇన్ ద గివెన్ కేసు లొకేషన్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి రాజస్థానే, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ కూడా రాజస్థానే. సో బోత్ ఆర్ ఇన్ సేమ్ స్టేట్. సో సిజిఎస్టీ హెచ్జిఎస్టీ విల్ బి లేవబుల్ యాజ్ పర్ సెక్షన్ 8(1) ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్ ప్రకారం. నోట్ అబౌవ్ ఆన్సర్ ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ బేసిక్ ప్రైస్ ఆఫ్ మిషన్ హ్యాస్ బీన్ అరైవ్డ్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ సబ్సిడీ అండ్ ద basic price is price charged for the customer. Consequently, subsidy received from central government is not been reduced from the basic price of the machine while arriving at the taxable value. So, however, it is also possible to assume that subsidy has not yet adjusted in the basic price and that would be చార్జ్డ్ ఫ్రమ్ ద కస్టమర్స్. అట్లాంటి కేసులో ఏమవుతుంది, ఏదైతే మనం సబ్సిడీ రిసీవ్ చేసుకున్నామో ఎవరి నుంచి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి, అది ఇంక్లూడ్ చేయకూడదు. సో ఇంక్లూడ్ చేసినా అనుకుంటే ఎక్స్క్లూడ్ చేయాలి. ఎంత 80,000 ఏదైతే ప్రొవైడ్ చేసినారో ఆ అమౌంట్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 20? మనకి సిజిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ 80,000. ఓకే, next question number 20. What is there in question number 20? Determine value of supply and GST liability to be collected and paid owner with the following particulars. So following particulars ki GST enta pay cheyalano cheppalanta. Okay, rent of commercial building 18 lakhs rent. Maintenance charges collected by local society from the owner and reimbursed by the tenant. So reimburse చేసామంటే 2,50,000 యాడ్ చేసుకోండి. ఎంత అవుతుంది, 18 lakhs plus 2,50,000. సో 20,50,000 అవుతుంది. ఓకే, ఓనర్ ఇంటెండెడ్ టు చార్జ్ జిఎస్టీ అండ్ రీఫండబుల్ అడ్వాన్స్. రీఫండబుల్ అడ్వాన్సెస్కి జిఎస్టీ అనేది అప్లికబిలిటీలోకి రాదు. సో 6 lakhs నో జిఎస్టీ. సో 18 lakhs plus 2,50,000 ఇట్ విల్ బి 20,50,000. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్స్ పేడ్ బై ద ఓనర్. ఏవైతే మున్సిపల్ ట్యాక్స్ పే చేసినాడో ఓనర్ పే చేసినాడో, సో ఓనర్ పే చేస్తే మున్సిపల్ ట్యాక్స్ పే చేయాల్సింది ఓనర్ కాబట్టి నో ఇష్యూ. అండ్ ఏదైతే అమౌంట్ ఉందో అంటే ఇక్కడ మనకి ఏవేవి ఎంత మనం చేస్తున్నది క్వశ్చన్ నెంబర్ 20. సో 18 lakhs ప్లస్ 2,50,000 అండ్ తర్వాత ఆ రెండు అమౌంట్స్ని కలిపితే మనకి ఎంత వస్తుంది, 20,50,000 వస్తుంది. 20,50,000 మీద 20,50,000 మీద ఎంత పర్సెంట్ జిఎస్టీ రేట్ ఈజ్ అప్లికబుల్? 9%. సో 20,50,000 18%, దట్ ఈస్ 9% జిఎస్టీ హెచ్జిఎస్టీ లెవీ చేయాలి. సో ఓకే, సో రెంట్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్ 18 lakhs and maintenance charges collected by the local society from the owner and reimbursed by the tenant. So 2,50,000 18 lakhs. Next, refundable advance, that is nil. Being refundable, the advance is in the nature of security deposit which does not constitute consideration in terms of section 2 class 31 of GST Act 2017 and thus is not included in the value. Next, municipal tax paid by the owner. Municipal tax ఎవరు పే చేస్తున్నారో paid by the owner being an expenditure incurred by the supplier. The same is not included in the value, assuming that such taxes are not charged by the recipient nil. Value of supply ఎంత అయితే 20,50,000 అవుతుంది. సో దాని మీద సిజిఎస్టీ హెచ్జిఎస్టీ లెవీ చేస్తే 1,84,500 అవుతుంది. రెంట్ మెయింటెనెన్స్ చార్జెస్ ఆర్ అస్యూమ్డ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. నెక్స్ట్, రాయల్ మ్యానుఫ్యాక్చర్ ఏ రిజిస్టర్డ్ సప్లై ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ సప్లైడ్ ఏ స్పెషల్ పర్పస్ మెషిన్ టు ధర్మా. సో రాయల్ వాల్వన్ ధర్మాకి స్పెషల్ పర్పస్ మిషన్ని పంపిస్తున్నారు. ఎంత, 9 lakhs అంట. ఓకే, ఫర్దర్ ఇట్ ఈస్ చార్జ్డ్ సమ్ ఎక్స్పెండిచర్, ట్రాన్సిట్ ఎక్స్పెండిచర్ చార్జ్ చేసినాడు. సో ఈ 9 lakhsకి ప్లస్ 16,500ని యాడ్ చేసుకోవాలి. ఎందుకు, ఏమైనా ఎక్స్పెండిచర్ కలెక్ట్ చేసిన, ఇన్సూరెన్షియల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినా వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాకింగ్ చార్జెస్ 30,500 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్ట్రా చార్జెస్ ఫర్ డిజైనింగ్ ద మిషన్. సో 30,000 విల్ బి యాడెడ్. 18,000. సో మొత్తం యాడ్ చేసుకుంటే
ఇవి వచ్చేసి సర్వీసెస్. ఈ సర్వీసెస్ అయినప్పటికీ గూడ్ వచ్చేసి మిషనరీ కాబట్టి కాంపోజిట్ సప్లై అవుతుంది, ప్రిన్సిపల్ సప్లైగా తీసుకోవాలి. అండ్ వీళ్ళు ఎక్కడున్నారు ఏరియాలో, రిజిస్టర్ పర్సన్ సప్లై స్పెషల్ పర్పస్ వెహికల్ మిషన్. సో మనకి ఎక్కడున్నాయనేది సపరేట్గా ఏం చెప్పలేదు కాబట్టి CGST రేట్ 18%. సో CGST HGST అయినా వేసుకోవచ్చు, IGST అయినా వేయచ్చు. సో మనం ఇక్కడ మనకి ఏం క్యాలిక్యులేట్ చేయడం వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్స్. సో వాల్యూ ఆఫ్ సప్లై ఒకటి కనుక్కోమన్నాడు. సో వాల్యూ ఆఫ్ సప్లై అంటే GST ప్రాబ్లమే రాదు. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ 2% ఆన్ ప్రైస్ హ్యాస్ బీన్ అలౌడ్ టు ధర్మా అట్ టైమ్ ఆఫ్ సప్లై అండ్ ఆల్సో రికార్డెడ్ ఇన్ వాయిస్. సో ఎంత ఉంది ఇన్వాయిస్ వాల్యూ? ఇన్వాయిస్ వాల్యూ వచ్చేసి 9 lakhs సంథింగ్ ఎంత ఉంది కదా, 9 lakhs పైన 2% తీసుకోవాలి. దట్ ఈస్ 18%, 18,000 అవుతుంది. సో 9 lakhs ప్లస్ ఏవే ఉన్నాయి, 9 lakhs తీసుకుంటా, 16,500 తీసుకుంటా, 13,500 తీసుకుంటా, 30,000 తీసుకుంటా, 80,000 తీసుకుంటా, అండ్ 2% ఆన్ 9 lakhs తీసుకుంటా, 18,000. సో ఇది లెస్ చేయాలి డిస్కౌంట్ అనేది. 9,60,000 విల్ బి ద వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై. మనకు కనుగొనేది వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లై ఒకటే. సో ద గివెన్ సప్లై హీస్ కాంపోజిట్ సప్లై ఇన్వాల్వింగ్ సప్లై ఆఫ్ గూడ్స్. సో ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ ఉంది అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఉంది. సప్లై ఆఫ్ సర్వీస్ ఏమి, ట్రాన్సిట్ అండ్ ఫ్రైట్ అవన్నీ సప్లై ఆఫ్ సర్వీసెస్. ఇది కాంపోజిట్ సప్లై అవుతారు. ట్రీటెడ్ హ్యాస్ సప్లై ఆఫ్ ప్రిన్సిపల్ సప్లై ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ ఇన్ అండ్ చార్జ్ టు ట్యాక్స్ అకార్డింగ్లీ. సో ఆల్ ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ప్యాకింగ్ చార్జెస్ బై ద సప్లయర్ టు ద recipient of supply are included in the value of terms in section 15(2)(c) of CGST Act 2017. Any amount charged for anything done by the supplier in respect of supply of goods at time or delivery of goods is included in the value of supply in terms of section 15(2)(c). So thus exact charges ఏమైనా చార్జ్ చేసినారో included in value of supply లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ was given at the time of supply and also recorded in invoice. So the same is not included while computing the value of supply in terms of section 15(3)(a) of CGST Act. సో నాట్ ఇంక్లూడెడ్, దాన్ని డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. లక్ష్మీ లిమిటెడ్, భూపాల్ మధ్యప్రదేశ్. సో ఎక్కడున్నారు? భూపాల్ మధ్యప్రదేశ్లో ఉంది లక్ష్మీ. టు PQR మ్యానుఫ్యాక్చర్ ఎక్కడుంది? PQR వాళ్ళు వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నారు. బోత్ ఇన్ సేమ్ స్టేట్స్. సో సేమ్ స్టేట్లో ఉన్నారు కాబట్టి CGST HGST విల్ బి లెవబుల్. ఫస్ట్ పాయింట్ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ 1 October సప్లై చేసినారు ఒక మెషిన్ని, టైమ్ ఆఫ్ సప్లై అండ్ ఇన్ఫర్మేషన్. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఒక క్వశ్చన్ చేసినాము. ఇవి ఆల్రెడీ ఇంక్లూడ్ చేసినారు. 20 lakhs ఒకటే ఇంక్లూడ్ చేయలేదు. 20 lakhsకి 1 lakh యాడ్ చేసుకోవాలి. వ్యారంటీకి సంబంధించిన తర్వాత ప్రీ కన్స్ట్రక్షన్స్కి అండ్ సబ్సిడీ ఒకటి రిసీవ్ చేసుకున్నాము. గవర్నమెంట్కి ఇంక్లూడ్ చేసుకోము. అండ్ అదర్ దెన్ గవర్నమెంట్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటాము. రెప్యుటేషన్కి సంబంధించి 20,000. సో 10,000 ప్లస్ 20,000 ప్లస్ 1 lakh 21 lakhs ప్లస్ 21 lakhs 30,000 ప్లస్ 50,000 21 lakhs 80,000 అవుతుంది. 21,80,000కి మనం డిస్కౌంట్ని ప్రొవైడ్ చేసేటాము. డిస్కౌంట్ని క్యాష్ డిస్కౌంట్ ఉంది 1% విల్ బి డిస్కౌంటెడ్ ఆన్ బేసిక్ ప్రైస్ పైన 20 lakhs పైన. సో 20,000ని డిడక్ట్ చేసుకోండి. 21,60,000 అయితే దాని మీద CGST HGST వేయాలి. అండ్ డిస్కౌంట్ 1% వాజ్ గివెన్. ఇట్ ఈస్ అగ్రీ టు మేక్ పేమెంట్ విత్ ఇన్ 30 days. ద మిషన్ అట్రాక్ట్ 18% ST%. సో విత్ ఇన్ క్యాష్ డిస్కౌంట్ ఏమని చెప్పినాము, వితిన్ 1% అనేది వితిన్ 30 days కూడా పేమెంట్ చేస్తే మనకి డిస్కౌంట్ అనేది వస్తుందని చెప్పినాము. సో వీ విల్ బి క్యాలిక్యులేటెడ్ దిస్ అమౌంట్. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 20 lakhs తీసుకుంటాం. 1 lakh ప్లస్ 10,000 ప్లస్ 20,000 ప్లస్ 50,000 అండ్ CGST గవర్నమెంట్కి సంబంధించినది ఒకటి మనం తీసుకోము అండ్ అన్నీ తీసుకుంటాము. CGST HGST 1,94,400. లక్ష్మీ లిమిటెడ్ అండ్ PQR ఎంటర్ ఈజ్ నాట్ రిలేటెడ్ అండ్ ప్రైస్ ఈజ్ అస్యూమ్ టు బి సోల్ కన్సిడరేషన్. సెక్షన్ 15(1) ఏం చెప్తుంది? ట్రాన్సాక్షన్ వాల్యూ కావాలంటే ప్రైస్ మస్ట్ బి సోల్ కన్సిడరేషన్ అయి ఉండాలి అండ్ నాట్ రిలేటెడ్ పార్టీ అయి ఉండాలి. సో therefore in terms of section 15(1) of CGST Act, value of supply in transaction value price అనేది actually paid or payable for the machine by PQR enterprise. Design and engineering charges are included in the value of supply. Any amount charged for anything done by the supplier in respect of supply of goods or at the time of delivery. సో ఏమన్నా అమౌంట్ ఛార్జ్ చేసినా అనుకోండి బిఫోర్ ఆర్ అట్ ది టైమ్ ఆఫ్ సప్లైకి, అవి మొత్తం ఇంక్లూడ్ చేసుకోవాలి. సెక్షన్ 15(2)(c) చెప్పేది ఏమి, 15(2)(c) మీ చార్జెస్ ఆర్ కమిషన్ చార్జెస్ ఏమైనా ఉన్నాయి అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సప్లై ఆఫ్ మిషన్ గూడ్స్ విత్ యాన్సిలరీ సర్వీసెస్ లైక్ ఎక్స్టెండెడ్ వారంటీస్, అవి కంపోజిట్ సప్లై కింద తీసుకోవాలి. కంపోజిట్ సప్లై ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? ప్రిన్సిపల్ సప్లై ఏదైతే ఉందో ప్రిన్సిపల్ సప్లైకి ఏ రేట్ అయితే అప్లికబుల్ అయితే ఆ రేట్ని అప్లికబుల్ తీసుకోవాలి. వాల్యూ ఆఫ్ సప్లై హ్యాచ్ యాన్సిలరీ సర్వీసెస్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కంపోజిట్ సప్లై. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ మిషనరీ, దట్ ఈస్ ఇక్కడ గూడ్స్ కాబట్టి యాన్సిలరీ సర్వీసెస్ లైక్ ఫ్రైట్ ఇన్సూరెన్స్ ఈజ్ కంపోజిట్ సప్లై అవుతుంది. సో సెక్షన్ 2 Clause 30 ప్రకారం ప్రిన్సిపల్ సప్లైకి ఏ రేట్ అయితే అప్లికబుల్ అవుతుందో ఆ రేట్నే తీసుకోవాలి. ఎనీ అమౌంట్ చార్జ్ ఫర్ ఎనీథింగ్ డన్ బై ద సప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అట్ టైమ్ ఆఫ్ ఆర్ బిఫోర్ డెలివరీ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద వాల్యూ యాజ్ పర్ సెక్షన్ 15(2)(c) ప్రకారం. నెక్స్ట్ సబ్సిడీస్ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? సబ్సిడీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిసీవ్ చేసుకున్నామా ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి రిసీవ్ చేసుకున్నామా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిసీవ్ చేసుకుంటే దాన్ని నాట్ కన్సిడర్ అంటే ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. అవి అదర్ నుంచి రిసీవ్ చేసుకుంటే ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇది విల్ బి ప్రొవైడెడ్ ఇన్ 15(3)(a) ప్రకారం. ఇది 15(3)(e) ప్రకారం చెప్తాను. నెక్స్ట్
ఇక్కడ గివెన్ కేసులో బోత్ ఆర్ ఇన్ మధ్యప్రదేశ్, అంటే లొకేషన్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాడు అండ్ లొకేషన్ ఆఫ్ పిఓఎస్ ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి మిషనరీ ఎక్కడైతే టర్మినేట్ చేస్తున్నామో అంటే డెలివరీ ఇస్తున్నామో అండ్ ఎక్కడైతే మనం చేస్తున్నామో దాన్ని 10(1) ప్రకారం సేమ్ మధ్యప్రదేశ్లోనే కాబట్టి CGST HGST విల్ బి రివైబుల్ యాజ్ పర్ సెక్షన్ 8(1) ప్రకారం. నెక్స్ట్ ఇట్ ఈస్ పాసిబుల్ వ్యూ టేక్, అది అయితే 10,000 20,000 మీకు డిజైన్ దానికి సంబంధించి వాటిని కన్సిడర్ చేయలేదు అనుకుంటే దాని ప్రకారం మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ వచ్చేసి సూర్య ఏజెన్సీస్ అని ఒకటి ఉంది అండ్ కస్టమర్ ప్రైస్ గుడ్ వాల్యూడ్ వచ్చేసి 80,000 అట్ ది రేట్ ఆఫ్ 85% IGST ఇన్ ఇంటర్స్టేట్ సప్లైస్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇంటర్స్టేట్ సప్లైస్ వస్తున్నాయి. ఇట్ ఆల్సో ఫ్రైట్ కూడా పే చేస్తున్నాం. సో 80,000 ప్లస్ ఫ్రైట్ 12 ఫ్రైట్ పే చేస్తున్నారు. ఇన్సూరెన్స్ 12,000. GTA ఈజ్ రిజిస్టర్డ్ ఎంటిటీ అండ్ హ్యాస్ చార్జ్డ్ 6% అండర్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. సో GTA ఇన్వాల్వ్మెంట్ అయిందంటే 12% అది పే చేస్తుంది, అంటే మనం 5% రివర్స్ చార్జ్ మెకానిజంలో మనం పే చేయాల్సిన అవసరం ఉండదు. అది మన కేసు అన్నమాట. ఒకవేళ అది ఏం పే చేయకుంటే, అది ఆఫ్ చేసుకోలేకుంటే పే చేసేది, అప్పుడు మనం 5% రివర్స్ చార్జ్ మెకానిజం పే చేస్తుంటాం. బట్ మన యొక్క మిషనరీ వాల్యూలో ఆ అమౌంట్ అనేది ఏదైతే మనం పే చేస్తున్నామో అది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో 80,000 ప్లస్ 12,000 యాడ్ చేసుకుంటా. నెక్స్ట్ కంప్లీట్ ఇన్వాయిస్ వాల్యూ ఆఫ్ సప్లై ఇంక్లూడింగ్ IGST. సో ఇంక్లూడింగ్ IGST క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 80 ప్లస్ 12 92,000 అవుతుంది. 92,000 ఓకే. వాట్ విల్ బి ద ఇన్వాయిస్ వాల్యూ సప్లై ఇంక్లూడింగ్ IGST 92,000 ఓకే. ఇన్వాయిస్ వాల్యూ ఎంత సప్లైయింగ్ ఇంక్లూడ్ అని చేసి 92,000 అవుతుంది. సో 92,000 ప్లస్ GST రేట్ ఇచ్చిన మనకి. సో 5% is the GST రేట్. సో 92,000 into 5% తీసుకోవాలి. ఒకవేళ వాట్ విల్ బి ద ఇన్వాయిస్ వాల్యూ ఆఫ్ సప్లై ఇంక్లూడింగ్ IGST ఇఫ్ ద సప్లై ఈజ్ అండర్ ఎక్స్ ఫ్యాక్టరీ బేసిస్ ఇన్ ద డోర్ టు డోర్ బేసిస్, దట్ ఈస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్. డోర్ టు డోర్ బేసిస్ ఇస్తున్నామంటే మనం ఫ్రైట్ ఏదైతే ఇంకర్ అవుతామో అది మనం పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఓన్లీ 80,000 విల్ బి క్యాలిక్యులేటెడ్. 80,000 into 5% విల్ బి క్యాలిక్యులేటెడ్. సో ఫస్ట్ కేసు 80,000 ప్లస్ 12,000 92,000 పైన 5% 4,600. సో 96,600 అది ఫస్ట్ బేసిస్. ఒకవేళ డోర్ టు డోర్ కాకుండా ఎక్స్ ఫ్యాక్టరీ దగ్గరే అమ్ముతుంటే మనం ఫ్రైట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో 8,000 దాని మీద 5% IGST తీసుకుంటే 84,000 విల్ బి ద ట్యాక్స్. సో our answer is based on the view that part of the question is independent case and the information provided in first para of question regarding payment, freight, transit insurance by Surya agencies does not apply it. Moreover, when the contact is ex factory అయితే ఫ్రైట్ ఇన్సూరెన్స్ విల్ బి బయ్యర్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో వి విల్ బి యాడెడ్.